సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులారా, ఇంతవరకు జరిగినటువంటి లాలో జరిగిన ప్రీవియస్ క్లాసులన్నీ మీరు యూట్యూబ్ ద్వారా చూస్తున్నారని, సంబంధించిన విషయాలని ఆకలింపు చేసుకుంటూ బాగా చదువుకుంటున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930, వస్తు విక్రయ చట్టము 1930. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఇదే వస్తు విక్రయ చట్టము, ఇది 1930. ఈ వస్తు విక్రయ చట్టము 1930 సంవత్సరంలో 1930గా పిలుస్తారు. దీన్ని వస్తు విక్రయ చట్టం 1930 పిలుస్తారు. మన దేశంలో జూలై 1, 1930 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా భారతదేశం అంతా కూడా అమల్లో ఉంది. ఈ చట్టానికి ముందు భారత కాంట్రాక్టు చట్టం 1872లోని 1872 7వ అధ్యాయంలో చెప్పిన న్యాయ సూత్రాలు ఈ వస్తు విక్రయ చట్టానికి వర్తించేవి. ఆ సూత్రాల ఆధారంగా విస్తృతమైనటువంటి వివరణలతో వస్తు విక్రయ చట్టం 1930ని రూపొందించటం జరిగింది. ఈ చట్టంలో అనేక విషయాలను గురించి వివరించారు. ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. వస్తువులు మరియు వాటిలో రకాలు, వస్తువు అమ్మకం జరిగినప్పుడు అమ్మకందారు నుంచి కొనుగోలుదారునికి ఆ వస్తువుల యొక్క స్వామ్యానికి సంబంధించినటువంటి సూత్రాలు, అంటే యాజమాన్యానికి సంబంధించిన సూత్రాలు. మూడవది అమ్మకం కాంట్రాక్టు, అమ్మకం కోసం అమ్మకం నిమిత్తమై ఒప్పందాలకి మధ్య ఉన్న తేడాలు, కాంట్రాక్టు నిబంధనలలో రకాలు, ప్రచ్ఛన్నమైనటువంటి షరతులు, పూచీలకు సంబంధించినటువంటి న్యాయ సూత్రాలు. ఐదవది చెల్లింపు జరగని అమ్మకందారునికి గల హక్కులు. ఆరవది యజమాని కానివాడు చేసిన అమ్మకం చెల్లదనే సూత్రాలకి గల మినహాయింపులు. ఇవన్నీ కూడా ఈ వస్తు విక్రయ చట్టంలో చర్చించటం జరిగింది. అమ్మకపు కాంట్రాక్ట్లో ఉండేటటువంటి సాధారణమైన సూత్రాలు ఏంటంటే ఇవి సెక్షన్ 4 నుంచి 111 వరకు ఉన్నాయి. అమ్మకపు కాంట్రాక్ట్లో సాధారణమైనటువంటి సూత్రాలు సెక్షన్ 4 to 111. ముందులో మొట్టమొదటిది సరుకు, అమ్మకం సరుకు. అమ్మకపు కాంట్రాక్ట్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ప్రకారము సరుకు లేదా వస్తువు అనేది ప్రధానమైనటువంటి అంశం.
సరుకు అంటే వాణిజ్య వ్యాజ్య సంపాద్య హక్కులు. ఇదేంటంటే యాక్షనబుల్ క్లెయిమ్స్ మినహాయించి చలనము కలిగిన మూవబుల్, చలనము కలిగిన అంటే మూవబిలిటీ అన్ని వస్తువులు కూడా ఈ చట్ట ప్రకారము సరుకులో మనం ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలన్నీ కలిగి ఉంటాయి. సరుకు అంటే స్టాక్ మరియు వాటాలు, రెండవది పంటలు, మూడవది గడ్డి అంటే భూమి నుంచి వేరు చేయటానికి వీలైనది గడ్డి, భూమికి ఆనుకొని భూమిలో భాగంగా ఉన్న వస్తువులు అంటే భూమి మీద ఉన్నవి, భూమి లోపల ఉన్నవి కూడా వస్తువులు, ట్రేడ్ మార్కులు, పేటెంట్లు, కాపీరైట్లు, గుడ్విల్, విద్యుత్ శక్తి, నీరు, గ్యాస్ మొదలైనవి. ఇవన్నీ కూడా అమ్మకం సరుకు కిందకే వస్తాయి. అవేంటంటే స్టాకు మరియు వాటాలు, 2 పంటలు, 3 గడ్డి సంబంధించిందంటే భూమి నుంచి నరికి తీసుకునేది ఏదైనా సరే, భూమికి అంటుకొని అంటే భూమి మీద ఉన్నవి, భూమి లోపల ఉన్నవి కూడా వస్తువులే, ట్రేడ్ మార్కులు, పేటెంట్లు, కాపీరైట్స్, అలాగే గుడ్విల్, అలాగే విద్యుత్ శక్తి, నీరు, గ్యాస్, ఇవన్నీ కూడా అమ్మకం సరుకుగా చెప్తా ఉన్నారు. అయితే వస్తువు లేదా సరుకు నిర్వచనం ఏంటంటే సెక్షన్ 4 ప్రకారము వస్తువుపై గల స్వామ్యము కొంత ధరకు అమ్మకందారు నుంచి కొనుగోలుదారుడికి బదిలీ అయినప్పుడు దానిని అమ్మకము లేదా విక్రయము అని అంటారు. విక్రయ కాంట్రాక్టులో అమ్మకం నిమిత్తమై ఒప్పందం కూడా కలిసి ఉంటుంది. అమ్మకం నిమిత్తమై ఒప్పందం అనగా వస్తువులపై గల స్వామ్యపు హక్కులని అమ్మకపుదారుడి నుంచి కొనుగోలుదారుడికి కొంత ధరకు భవిష్యత్తులో బదిలీ కావటము. ఇది సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే అమ్మకం అనేది వస్తువులపై గల స్వామ్యం అంటే యాజమాన్యపు హక్కులని కొంత ధర నిర్ణయించి దాని ప్రకారం అమ్మకందారుడి నుంచి కొనుగోలుదారుడికి ఈ హక్కులు బదిలీ అయినట్లయితే దానిని అమ్మకము లేదా విక్రయము అని అంటారు. ఈ విక్రయ కాంట్రాక్టులో అమ్మకము నిమిత్తమే ఒప్పందం కూడా కలిసి ఉంటుంది. అమ్మడమే కాదు, అమ్మకడం కోసం జరిగినటువంటి ఒప్పందాలు కూడా అమ్మకపు కాంట్రాక్ట్ కిందే వస్తాయి. అమ్మకము నిమిత్తమై ఒప్పందం అంటే వస్తువులపై గల హక్కులని అంటే యాజమాన్యపు హక్కులను అమ్మకందారుడి నుంచి కొనుగోలుదారుడికి కొంత ధరకి భవిష్యత్తులో బదిలీ చేయటం, దీన్నే అమ్మకం కోసం అమ్మకం నిమిత్తమై ఒప్పందము అని అంటారు. దీన్ని ఈ విధంగా అమ్మకం అంటే ఇప్పుడు మనం విన్నాం, తెలుసుకున్నాం. విక్రయ కాంట్రాక్టుకు ఉండాల్సినటువంటి ఆవశ్యకాలు ఏంటంటే సాధారణంగా మామూలు కాంట్రాక్టులో వలె అమ్మకం కాంట్రాక్టు కూడా ఏర్పడుతుంది. ఒక వ్యక్తి ప్రతిపాదన చేస్తాడు, మరొక వ్యక్తి స్వీకృతి తెలియజేస్తాడు. కొనుగోలుదారుడు అమ్మకందారుల్లో ఎవడైనా సరే ప్రతిపాదన చేయవచ్చు. అప్పుడు రెండవ వాడు దానికి స్వీకృతిని తెలియచేస్తాడు. ఈ కాంట్రాక్టు నోటి మాట ద్వారా అయినా ఉండవచ్చును, లిఖితపూర్వకంగా అయినా ఉండవచ్చును, లేదా ప్రవర్తన వలన అయినా సరే ఏర్పడవచ్చును. విక్రయ కాంట్రాక్టు షరతులలో లేదా షరతులు లేకుండా అంటే ఈ విక్రయ కాంట్రాక్ట్ అనేది షరతులతోటి పెట్టుకోవచ్చు, షరతులు లేకుండా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. విక్రయ కాంట్రాక్టులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని లక్షణాలు ఉన్నాయి. విక్రయ కాంట్రాక్టుకి ఆవశ్యకాలు ఏంటంటే మామూలు కాంట్రాక్ట్లో మాదిరిగానే ఈ కాంట్రాక్ట్ కూడా ఏర్పడుతుంది. ఇందులో ఒకడు ప్రతిపాదన చేయాలి, రెండో వాడు స్వీకృతి తెలియచేయాలి. అమ్మేవాడైనా కొనేవాడైనా ప్రతిపాదన ఎవడైనా చేయవచ్చు. ఒకడు ప్రతిపాదన చేసినట్లయితే రెండో వాడు స్వీకృతి చేసినట్లు అవుతుంది. ఈ కాంట్రాక్టు నోటి మాట ద్వారా అయినా ఉండవచ్చు, లిఖితపూర్వకంగానైనా
ఉండవచ్చు, ఎలాగైనా సరే ఉండవచ్చు. అంటే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే సాధారణ కాంట్రాక్టు ఆవశ్యకాలన్నీ, ఇది సెక్షన్ 3. సాధారణ కాంట్రాక్టు ఆవశ్యకాలన్నీ కూడా దీనికి వర్తిస్తాయి. భారత కాంట్రాక్టు చట్టంలోని క్రమమైన లేదా క్రమబద్ధమైన కాంట్రాక్టుకు గల అన్ని ఆవశ్యకాలు ఈ చట్టంలోనూ కూడా అమలులో ఉంటాయి. అంటే పార్టీల సామర్థ్యము, స్వేచ్ఛా సమ్మతి, జోదపు అగ్రిమెంట్లు, వ్యాపారపు నిరోధ అగ్రిమెంట్లు మొదలైన సూత్రాలన్నీ కూడా ఈ వస్తు విక్రయ చట్టానికి కూడా వర్తిస్తాయి. అలాగే కాంట్రాక్టు చట్టంలోని సెక్షన్ 73 మరియు 74లలో వివరించిన నష్టపరిహారాలని నిర్ణయించే సూత్రాలు కూడా ఇక్కడ వర్తిస్తూ ఉంటాయి. అంటే సాధారణ కాంట్రాక్టు సూత్రాల్లో ఉండేటటువంటి పార్టీల యొక్క అర్హతలు ఉండాలంటే మైనరు కాకూడదు, పరదా స్త్రీలు, అలాగే తాగుబోతులు, మతిస్థిమితము లేనివారు, అలాంటివన్నీ కాకుండా దీనికి పార్టీల సామర్థ్యాలు అన్నీ ఉంటాయి. స్వేచ్ఛా సమ్మతి ఉండాలి, అంటే కొయర్షన్ కానీ బలప్రయోగం కానీ అలాంటివి ఏమీ జరగకూడదు. జూదపు అగ్రిమెంట్లు కూడా ఇవి ఉండకూడదు. వ్యాపార నిరోధ అగ్రిమెంటు అలాంటి వాటికి కూడా సంబంధించింది ఉండకూడదు. ఇలాంటి సూత్రాలన్నీ ఉంటాయి. 73, 74లో వివరించినటువంటి నష్టపరిహారాలని నిర్ణయించే సూత్రాలన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి. రెండవది, పార్టీలు. ఈ కాంట్రాక్టు ఏర్పడడానికి 2 వ్యక్తులు ఉండాలి. ఒకడు కొనుగోలు చేసే వ్యక్తి, మరొకడు అమ్మకం చేసేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. సెక్షన్ 11 ప్రకారము 2 వ్యక్తులు కాంట్రాక్టు చేసుకునే అర్హతలు ఉండాలి. అంటే 2 వ్యక్తులకి కూడా కాంట్రాక్టు ఒప్పందం చేసుకునే వెసులుబాటు 2కి ఉండాలి. రద్దయిన భాగస్వామ్య సంస్థ యొక్క ఆస్తులు భాగస్తులు సమానమైనటువంటి నిష్పత్తిలో కానీ పంచుకున్నట్లయితే అది వస్తు విక్రయం కాదు. ఎంచేతనంటే సంస్థ సరుకులని భాగస్తులు ఉమ్మడి యజమానులు అవుతారు. అంచేత వారు కొనుగోలుదారుడు లేదా అమ్మకందారుడు అనబడతారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక భాగస్వామ్య సంస్థ రద్దు అయిపోయినట్లయితే ఆస్తులు భాగస్తులు 2 కూడా సమానమైన నిష్పత్తిలో పంచుకుంటే అది వస్తు విక్రయ చట్టం కింద రాదు. ఎంచేతనంటే ఈ అమ్మకం కాంట్రాక్టుల్లో ఒకడు అమ్మకందారుడు, ఒకడు కొనుగోలుదారుడు అవుతాడు. అలాగే మూడవది సరుకు. ఇది సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారము కాంట్రాక్టు ఏర్పాటుకు సరుకు ఉండాలి. సరుకు అంటే కేవలం చరాస్తులు మాత్రమే, భూమి, భవనాలు, ఇళ్ళు ఇలాంటివి కాదు. ఈ వస్తువు కింద చరాస్తులు అయి ఉండాలి. స్థిరాస్తులకు సంబంధించినది కాకుండా, అంటే సరుకు చరాస్తులకు సంబంధించినదే అయి ఉండాలి. ధర, అమ్మకం ధర, అమ్మకపు కాంట్రాక్టు యొక్క ప్రతిఫలాన్నే ధర అని అంటారు. ఇది సెక్షన్ 9 ప్రకారం ఉంటుంది. ఈ ధర నగదు లేదా నగదుతో సమానమైనటువంటి రూపంలో ఉంటుంది. అంటే నగదుగా ఉండవచ్చు, నగదుతో సమానమైనటువంటి రూపంలో కూడా ఉండవచ్చు. అయితే సరుకుకు బదులుగా సరుకు ఇచ్చుకోవచ్చు. ఇది వినిమయము, బార్టర్ సిస్టమ్ అవుతుంది, కానీ అమ్మకం కాదు. అంటే సరుకుకు బదులుగా సరుకు చేసుకోవచ్చు, కానీ అది బార్టర్ సిస్టమ్ అవుతుంది తప్ప అమ్మకం కాదు. వస్తు విక్రయశాలలో కొనుగోలుదారుడు స్వయంగా ఎంపిక చేసుకున్నప్పుడు వాటి ధరను అతను చెప్పినప్పుడే, చెల్లించినప్పుడే అమ్మకం తతంగం అంతా పూర్తయినట్లు అవుతుంది. అంటే ధర అనేది మెయిన్. ఈ ధరని వస్తువుని చెల్లించినట్లయితే అది కాదు, వస్తువుకు ధర మాత్రమే చెల్లించాలి. కొనుగోలు చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ధర చెల్లిస్తేనే ఆ యాక్టివిటీ పూర్తయినట్లు అవుతుంది. స్వామ్యపు బదిలీలు. ఇదేంటంటే వస్తు విక్రయ చట్టంలో అమ్మకందారు నుంచి కొనుగోలుదారుడికి ఆ వస్తువు యొక్క స్వామ్యము, టైటిల్, దీన్ని యజమాన్యపు హక్కు అని అంటారు, ఓనర్షిప్ బదిలీ అవ్వాలి. ఇది సాధారణ స్వామ్యము అనబడుతుంది. కానీ సరుకులకు ఒక వ్యక్తికి కుదవబెట్టినప్పుడు ఆ వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి స్వామ్యపు హక్కులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సాధారణంగా స్వామ్యపు హక్కులు ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి బదిలీ అవ్వాలి. అయితే అమ్మకము మరియు అమ్మకము నిమిత్తమై ఒప్పందం, అంటే అమ్మకము వేరు, అమ్మకము నిమిత్తమై ఒప్పందం వేరు. అమ్మకంలో స్వామ్యము వెంటనే బదిలీ అవుతుంది. అమ్మకపు ఒప్పందంలో భవిష్యత్తులో అమ్మకాలు జరుగుతాయి.
వస్తు విక్రయ కాంట్రాక్టులో అమ్మకాల గురించే కాకుండా అమ్మకం కోసం ఒప్పందం గురించి కూడా కలిసే ఉన్నది. రెండు ఒక దాంట్లోనే ఉన్నాయి. సెక్షన్ 4 ప్రకారము వస్తువుపై స్వామ్యము అమ్మకందారు నుంచి కొనుగోలుదారుడికి పరస్పర అంగీకారములో బదిలీ జరిగినట్లయితే దాన్ని అమ్మకం అని అంటారు. దీనికి ప్రతిఫలము ధర అవుతుంది. అంటే ధరనే ప్రతిఫలం అని అంటారు. అంటే ఇక్కడ వస్తువు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్రతిఫలము ట్రాన్స్ఫర్ అవ్వాలి. దీన్నే అమ్మకం అని అంటారు. అట్లా కాకుండా సెక్షన్ 6 సబ్సెక్షన్ 3 ప్రకారము భవిష్యత్తులో కానీ కొన్ని షరతులు పూర్తయిన తర్వాత కానీ వస్తువు మీద స్వామ్యం బదిలీ చేయటానికి చేసుకున్న అగ్రిమెంట్నే అమ్మకము నిమిత్తమై ఒప్పందం అని అంటారు. అమ్మకము లేదా అమ్మకము నిమిత్తమై ఒప్పందము సమగ్రముగాను లేదా షరతులతో కానీ కూడినదై ఉండవచ్చును. ఇది ఈ రెండింటికి తేడా. అంటే అమ్మకంలో ఆన్ ది స్పాట్లో వస్తువుని బదిలీ చేస్తారు. వస్తువు యొక్క విలువ ధరలో బదిలీ అవుతుంది. స్వామ్యం వెంటనే బదిలీ అయిపోతుంది. ఈ విషయం సెటిల్ అయిపోతుంది. కానీ కొన్ని భవిష్యత్తులో కానీ కొన్ని షరతులు పూర్తయినా కానీ స్వామ్యం బదిలీ చేయటానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లయితే దానినే అమ్మకము నిమిత్తమై ఒప్పందం అని అంటారు. ఇక్కడ అమ్మకము నిమిత్తం కోసం ఒప్పందానికి మధ్యనున్న వ్యత్యాసాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అమ్మకము నిమిత్తమై ఒప్పందానికి మధ్యన ఇప్పుడు మనం చెప్పుకోబోయే డిఫరెన్సెస్ ఉంటాయి. అవేంటంటే వస్తువులపై గల హక్కు బదిలీ మొట్టమొదటిది. అమ్మకపు కాంట్రాక్ట్లో వస్తువుల మీద గల హక్కు అమ్మే వ్యక్తి నుంచి కొనే వ్యక్తికి తక్షణమే బదిలీ అవుతుంది. దానిని పూర్తి అయిన ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అని అంటారు. అంటే కాంట్రాక్ట్ పూర్తయినట్లే అవుతుంది. ఇక్కడ ధర చెల్లిస్తాడు, వస్తువుని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. కానీ అమ్మకము నిమిత్తమై ఒప్పందంలో సరుకుల మీద హక్కుని భవిష్యత్తులో బదిలీ అవుతుంది. దీన్ని పూర్తి కావలసిన కాంట్రాక్టు అని అంటారు. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటారు. ఎగ్జిక్యూటెడ్ అంటే జరిగినది, ఎగ్జిక్యూటరీ అంటే భవిష్యత్తులో జరగాల్సిన కాంట్రాక్టు. అంచేత వస్తువు మీద స్వామ్యము అనేది అమ్మకంలో వెంటనే జరుగుతుంది. అమ్మకం నిమిత్తమై ఒప్పందంలో భవిష్యత్తులో జరుగుతుంది. అంటే అది కొంత సమయం తర్వాత, కొంతకాలం తర్వాత, కొన్ని పరిస్థితులు అనుకూలించిన తర్వాత, కొన్ని షరతులు పూర్తయిన తర్వాత జరుగుతూ ఉంటుంది. ఎగ్జిక్యూటెడ్ అండ్ ఎగ్జిక్యూటరీ. వస్తువుల ఉనికి. అమ్మకపు కాంట్రాక్టును వాస్తవంగా సరుకులు ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవడానికి వీలుంటుంది. కానీ అమ్మకము ఒప్పందము భవిష్యత్తులో సరుకుకి, అంటే తయారు చేయవలసి ఉన్న వస్తువు లేదా మనము సమకూర్చుకోవలసినటువంటి వస్తువుని, అంటే అగంతుక సరుకుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. భవిష్యత్తు సరుకు మరియు అగంతుక సరుకును గురించి నెక్స్ట్ క్లాస్లో మనం వింటాం. అంటే ఇదేంటంటే వస్తువు యొక్క ఉనికి అనేది అమ్మకం కాంట్రాక్టులో వాస్తవంగా అక్కడ సరుకు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అది వేరేగా జరగదు. కానీ అమ్మకం కోసం ఒప్పందంలో భవిష్యత్తులో, అంటే అక్కడ వస్తువు లేదు, భవిష్యత్తులో తయారు చేస్తాడు లేదా వేరియస్ సోర్స్ ద్వారా తెచ్చుకున్న తర్వాత ఆగంతుక సరుకుకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇది. భవిష్యత్ సరుకు మరియు ఆగంతుక సరుకును గురించి నెక్స్ట్ తర్వాత క్లాసులో మనం నేర్చుకుంటాం. నష్టాలను భరించుట. అమ్మకపు కాంట్రాక్ట్లో సరుకు అమ్మినటువంటి వ్యక్తి వద్ద నుంచి, అంటే అమ్మిన వాడి దగ్గర ఉన్నట్లయితే దొంగతనమో లేదా ప్రభావమో ఇలాంటి వాటి ద్వారా నష్టం జరిగినట్లయితే కొనుగోలు చేసినటువంటి వ్యక్తియే భరించాలి. అమ్మకందారుడి దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం కొనుగోలు చేసినప్పుడు అది దొంగతనం జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఇంకోటి జరిగినా, ఏం జరిగినా సరే
దానివల్ల జరిగేటటువంటి నష్టాన్ని కొనుగోలుదారుడు భరించాల్సి ఉంటుంది. కానీ అమ్మకం నిమిత్తమై ఒప్పందంలో సరుకు కొనుగోలు చేసినటువంటి వ్యక్తి వద్ద ఉన్నప్పటికీ నష్టాన్ని అమ్మని వ్యక్తే భరించాలి. అంటే స్వామ్యమును బట్టి నష్టాన్ని భరించాలంటే అమ్మకం కోసం ఒప్పందంలో సరుకు కొనుగోలుదారుడి దగ్గర ఉన్నప్పటికీ కూడా దానివలన ఏదైనా నష్టం వచ్చినట్లయితే దాన్ని అమ్మకందారుడే భరించాలి. కాంట్రాక్టు భంగము అమ్మకం కాంట్రాక్ట్లో సరుకు అమ్మకందారుడి వద్ద ఉన్నప్పటికీ కొనుగోలుదారుడు కాంట్రాక్టుకు భంగము చేయని యెడల అమ్మకందారుడు సరుకు యొక్క ప్రతిఫలానికి దావా వేసుకోవచ్చు. కానీ అమ్మకం నిమిత్తమై ఒప్పందంలో సరుకు కొనుగోలుదారుడు ఉన్నప్పటికీ కూడా అతడు కాంట్రాక్టుకు భంగం చేసిన యెడల అమ్మకందారుడు నష్టపరిహారానికి మాత్రమే దావా వేయవచ్చు. కాంట్రాక్టు భంగమునకు అమ్మకందారుడి వద్ద ఉన్నప్పటికీ కూడా కొనుగోలుదారుడు కాంట్రాక్టు భంగం చేసిన యెడల అమ్మకందారుడు ఆ సరుకు యొక్క ప్రతిఫలం కోసం దావా వేయవచ్చును. కానీ ఇక్కడ అమ్మకం కోసం ఒప్పందంలో కొనుగోలుదారుడి దగ్గర ఉన్నప్పటికీ కూడా కొనుగోలుదారుడు కాంట్రాక్టు భంగం చేసినప్పుడు అమ్మకందారుడు నష్టపరిహారానికి మాత్రమే దావా వేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే సరుకు తిరిగి అమ్ముకోవటం. అమ్మకం కాంట్రాక్ట్లో అమ్మకందారుడు ఒకసారి అమ్మిన సరుకుని మళ్ళీ తిరిగి అమ్ముకునేటటువంటి అవకాశం ఉండదు. అయితే అమ్మకం కాంట్రాక్ట్లో అమ్మినప్పుడు కొనుగోలుదారుడికి హక్కు బదిలీ అయిపోతుంది, వెంటనే బదిలీ అయిపోతుంది. కాబట్టి సరుకు తిరిగి తీసుకోవడం అనేటటువంటి సమస్య రాదు. అమ్మకం నిమిత్తమై ఒప్పందంలో సరుకు తిరిగి అమ్మినప్పుడు కొనుగోలుదారుడు యొక్క హక్కులు బదిలీ అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో వాస్తవిక కొనుగోలుదారుడు మొదటి వ్యక్తి అమ్మకందారుడి మీద నష్టపరిహారానికి దావా వేయటానికి అవకాశం ఉంటుంది. అమ్మకము నిమిత్తమై ఒప్పందంలో సరుకు తిరిగి అమ్మినప్పుడు కొనుగోలుదారుడి హక్కులు బదిలీ అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో వాస్తవ కొనుగోలుదారుడు అమ్మకందారుడి మీద నష్టపరిహారం కోసం దావా వేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణ ప్రత్యేకమైనటువంటి స్వామ్యము. అమ్మకం కాంట్రాక్ట్లో కొనుగోలుదారుడికి సరుకులపై మరియు వ్యక్తిపై దావా వేసే హక్కులు వస్తాయి. కానీ అమ్మకం కోసం నిమిత్తంలో అమ్మకందారుడు నష్టపరిహారం కొరకు మాత్రమే దావా వేసే హక్కు రైట్ ఇన్ పెర్సోనం. అమ్మకం కాంట్రాక్ట్లో కొనుగోలుదారుడు సరుకులపైన లేదా వ్యక్తులపైన దావా వేసే హక్కు ఉంటుంది కొనుగోలుదారుడికి. కానీ అమ్మకం నిమిత్తమై ఒప్పందంలో కొనుగోలుదారుడు అమ్మకందారుడి మీద నష్టపరిహారం కోసం మాత్రమే దావా వేయవచ్చును. తర్వాత పాయింట్ ఏంటంటే కొనుగోలుదారుని దివాళా. అమ్మకం కాంట్రాక్ట్లో ప్రతిఫలము చెల్లించే ముందే కొనుగోలుదారుడు దివాళా తీసిన యెడల అమ్మకందారుడు ఆ సరుకుని కొనుగోలుదారుని యొక్క అఫీషియల్ రిసీవర్కి అప్పగించాలి. అతడి సరుకుపై లీన్ హక్కు ఉన్నప్పుడు ఆయా సరుకులను అప్పగించవలసినటువంటి అవసరం లేదు. అఫీషియల్ రిసీవర్కి సరుకు అప్పగించినప్పుడు అతని నుంచి రావాల్సినటువంటి సొమ్మును కొనుగోలుదారుడు దివాళా తీసిన యెడల అమ్మకందారుడు సరుకు అప్పగించవలసిన అవసరం లేదు. అఫీషియల్ రిసీవర్ సొమ్ము చెల్లించినప్పుడు మాత్రమే సరుకుల్ని అప్పగించాలి. సరుకు అమ్మకందారుడు దివాళా తీసినప్పుడు. అమ్మకం కాంట్రాక్ట్లో అమ్మకందారుడు దివాళా తీసిన యెడల కొనుగోలుదారుడు సరుకును అఫీషియల్ రిసీవర్ దగ్గర నుంచి పొందవచ్చు. అంటే అమ్మకం కాంట్రాక్ట్లో అమ్మకందారుడు దివాళా తీస్తే అమ్మకందారుడికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్ని అఫీషియల్ రిసీవర్కి వెళ్ళిపోతాయి. అంచేత ఈ దివాళా తీసినప్పుడు కొనుగోలుదారుడు అఫీషియల్ రిసీవర్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. కానీ అమ్మకం నిమిత్తమై ఒప్పందంలో అమ్మకందారుడు దివాళా తీసిన కొనుగోలు ప్రతిఫలం చెల్లించి ఉన్నట్లయితే దాన్ని దామాషా పద్ధతిలో మాత్రమే పొందుతాడు. వాస్తవంగా ఆ వస్తువుని పొందలేడు. అమ్మకం పన్ను. అమ్మకం కాంట్రాక్ట్లో అమ్మకందారుడు అమ్మకం పన్నును చెల్లించాలి.
అదే అమ్మకం నిమిత్తమై ఒప్పందంలో అమ్మకం పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా అమ్మకము మరియు అమ్మకము నిమిత్తం జరిగేటటువంటి ఒప్పందం ఆ రెండింటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాల్లో మొట్టమొదటిది వస్తువుపై గల స్వామ్యపు హక్కు బదిలీ, వస్తువుల యొక్క ఉనికి, నష్టాన్ని భరించడం, కాంట్రాక్టుకి భంగము, సరుకు తిరిగి అమ్మడము, అలాగే సాధారణ ప్రత్యేకమైనటువంటి స్వామ్యము, కొనుగోలుదారుని యొక్క దివాళా, అమ్మకందారుని యొక్క దివాళా, అమ్మకం పన్నులు, ఇవన్నీ కూడా అమ్మకపు కాంట్రాక్టుకు సంబంధించిన విషయాలు. అయితే ఈ వస్తు విక్రయ చట్టము 1930 మన దేశంలో జూలై 1, 1930 నుంచి అమల్లోకి రావటం జరిగింది. ఇది కాశ్మీరు రాష్ట్రంలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో మినహా మిగతా భారతదేశం అంతా వర్తిస్తుంది. ఈ చట్టానికి ముందు 1872 7వ అధ్యాయంలో ఈ సూత్రాలన్నీ అమల్లో ఉన్నాయి. అవన్నీ వస్తు విక్రయ చట్టము 1930 రూపొందించడానికి ఉపయోగపడి వాటిని ఆధారంగా చేసుకుని వస్తు విక్రయ చట్టం 1930ని రూపొందించారు. అమ్మకపు కాంట్రాక్టుకు సాధారణ సూత్రాలు ఏంటంటే అమ్మకం సరుకులో స్టాక్స్, షేర్స్, అలాగే క్రాప్స్, అలాగే గడ్డి, భూమిని ఆనుకొని ఉన్నవి, భూమిని లోపడున్నవి, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్ అండ్ కాపీరైట్స్, గుడ్ విల్, ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్, ఇవన్నీ కూడా వస్తువుల కిందే వస్తాయి. వస్తువు గల స్వామ్యము కొంత ధరకు అమ్మకందారు నుంచి కొనుగోలుదారుడికి బదిలీ అయినప్పుడు దాన్ని అమ్మకం లేదా విక్రయం అని అంటారు. ఈ విక్రయ కాంట్రాక్టులో అమ్మకం నిమిత్తమై ఒప్పందం కూడా కలిసి ఉంటుంది. అమ్మకం నిమిత్తమై ఒప్పందం అనగా వస్తువులపై గల స్వామ్యపు హక్కుని అమ్మకందారు నుంచి కొనుగోలుదారుడికి కొంత ధరకి భవిష్యత్తులో బదిలీ అవుతుంది. ఈ వస్తు విక్రయ కాంట్రాక్ట్ ఆవశ్యకాలు ఏంటంటే సాధారణమైనటువంటి కాంట్రాక్ట్ ఆవశ్యకాల్లో పార్టీలు, సరుకు, అలాగే ధర, స్వామ్యం బదిలీ, ఇవన్నీ ఉన్నాయి. అంచేత మీరు ఈ బిజినెస్ లాస్ అనేటటువంటి మన ఈ సబ్జెక్టుని వినండి. ఈ వస్తు విక్రయ చట్టం మీద ఎస్ఏ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ క్వశ్చన్స్ కూడా ప్రతి సంవత్సరము ఎగ్జామినేషన్లో ఇస్తూ ఉన్నాడు. అంచేత మీరు ఈ యూట్యూబ్ లెసన్స్ అన్నీ వింటూ మీరు ఏదో ఒక రకంగా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ని సంపాదించుకొని మీరు బాగా ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. అంచేత మీరు ఈ పరిస్థితుల్లో ఈ బుక్స్ అన్నీ కూడా సంపాదించుకోండి. బిఎల్కి సంబంధించి చాలా లిటరేచర్ ఉంది, బయట దొరుకుతుంది. మీరు ఆ బ్యాచిలర్ బిఎల్ని ఇది అకౌంట్స్తో సమానం. మీకు పాయింట్స్ గుర్తుండవు, ఇందులో కేసులు ఉంటాయి, అలాగే ఉదాహరణలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు దీన్ని 10 సార్లు చదివితేనే కానీ జ్ఞాపకం ఉంచుకునే అవకాశం ఉండదు. కాబట్టి మీరు చక్కగా చదువుకుంటూ బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ సెకండ్ బీకామ్ విద్యార్థులు ఈ యూట్యూబ్ లెసన్స్ని పెద్దగా చూస్తూ ఉన్నట్లేదు. మీరు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని ఒకళ్ళకొకళ్ళు విషయాన్ని తెలుసుకుని బాగా ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ యూట్యూబ్లో జరిగేటటువంటి లెసన్స్ అన్నీ చూస్తారని కోరుకుంటున్నాను. ఇదే మీకు అటెండెన్స్గా కన్సిడర్ చేయబోతుంది. అని చేత అందరూ కూడా ఈ యూట్యూబ్ లెసన్స్ని వినండి. థ్యాంక్ యూ. బాయ్.